సో గాయస్ మనకైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 30,000 నుంచి 50, 60, 70, 80,000లో ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే మనకైతే లాట్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ మొబైల్స్ ఉంటాయి. అంటే సామ్సంగ్ కానివ్వండి, రియల్మీ కానివ్వండి, ఓప్పో, వివో, సో ఆపిల్, సో ఇలాంటి బ్రాండ్స్ ఉంటాయి. మనకైతే చాలా మొబైల్స్ ఉన్నాయి. అంతేకాకుండా మొబైల్స్ మనం అంత రేట్ పెట్టి తీసుకున్నా కూడా అందులో కూడా మనకైతే చాలా కాన్స్ ఉంటాయి. అంటే అందులో కూడా మనకైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి నేను ఒక 15,000 అంటే 15,000లో ప్రజెంట్ రన్ అవుతున్న మొబైల్స్లో ఏదైతే బెస్ట్ మొబైల్ ఉందో సో దాని గురించి నేనైతే ఈరోజు ఈ వీడియో చెప్తాను. సో ఎవరైతే 15,000లో ఒక బెస్ట్ మొబైల్, ఒక బెస్ట్ గేమింగ్ కానివ్వండి, డిస్ప్లే కానివ్వండి, బ్యాటరీ బ్యాకప్ కానివ్వండి, సో బిల్డ్ ఎండ్ కానివ్వండి, లేకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, సో ఇందులో కొన్ని కాన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తా. బట్ ఓవరాల్గా ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం 15,000లో ఏదైతే బెస్ట్ ఫోన్ ఉందో సో దాని గురించి నేనైతే ఈరోజు వీడియోలో చెప్తాను. సో ఎవరైతే 15,000లో ఒక మంచి మొబైల్ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొబైల్ నేమ్ తెలుసుకున్నట్లయితే అదే మనకు రియల్మీ బ్రాండ్ నుంచి రియల్మీ P1. సో ఈ రియల్మీ P1 అని మనకైతే రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పెక్స్ గురించి తెలుసుకుందాం. మనకైతే బాక్స్లో మనకైతే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకైతే బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ప్రీ ఇన్స్టాల్ స్క్రీన్ కార్డ్ కూడా మనకైతే ఆ ఫోన్ తోటి వస్తుంది. అంతేకాకుండా మనకైతే పౌచ్, ఒక సిలికాన్ పౌచ్ కూడా మనకైతే బాక్స్లో వస్తాయి. సో ఎవ్రీథింగ్ మనకైతే నార్మల్ కంటెంట్స్ అన్ని మనకైతే బాక్స్లోనే వస్తాయి. మన వేరే బయట కొనుక్కోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. సో ఇందులో మనకైతే డ్యూయల్ స్పీకర్ ఉంటుంది, మనం ఆడియో జాగ్ పెట్టుకోవచ్చు, అంతేకాకుండా మైక్రో ఎస్టీ కార్డు, డ్యూయల్ సిమ్ వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మనకైతే 9 5G బ్యాండ్స్ ఉంటాయి. సో దీనివల్ల కనెక్టివిటీ ఇష్యూలు కూడా మనకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా 5G సిగ్నల్ కూడా మనకైతే ఆరామ్సే చాలా నార్మల్ మొబైల్స్ కానీ ఈ మొబైల్ అనేది చాలా ఎక్కువ స్పీడ్ తోటి మనకైతే ఇంటర్నెట్ అయితే రన్ అవుతుంది. ఎందుకంటే 9 5G బ్యాండ్స్ ఉండడం వల్ల ఇక్కడ మీరు తక్కువ సిగ్నల్ ఉన్న అక్కడ ఉన్నా కూడా మనకైతే సిగ్నల్ కనెక్టివిటీ అనేది మనకైతే చాలా బాగుంటుంది ఈ మొబైల్లో. అండ్ అంతేకాకుండా కనెక్టివిటీ ఇష్యూలో మనకైతే బ్లూటూత్ కానివ్వండి, వైఫై కానివ్వండి, సో మనకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. అంతేకాకుండా కాల్ మాట్లాడేటప్పుడు కూడా కాల్ క్వాలిటీ కూడా మనకైతే చాలా బాగుంటుంది మొబైల్లో. సో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకైతే బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో స్క్రీన్ టైం అనేది మనకైతే 6 గంటల ప్లస్ వచ్చింది. సో కాబట్టి ఓవరాల్గా ఒక వర్కింగ్ డే ఈజీగా మనకైతే వస్తుంది. అంతేకాకుండా మన నైట్ అయినా లేకపోతే మార్నింగ్ అయినా ఛార్జింగ్ పెట్టుకుంటే మనకైతే సరిపోతుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి మొబైల్ అనేది కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అంతేకాకుండా ఫినిషింగ్ అనేది మనకైతే కాపర్ ఫినిషింగ్ తోటి వస్తుంది. సో చూడడానికి మనకైతే చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. సో చాలా మందికి ఇలాంటి మొబైల్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా సింపుల్ ఉంటుంది కాబట్టి. సో ఇన్ కేస్ మీకు అది నచ్చకపోయినా కూడా మనకి ఇష్టం ఉన్న బ్యాక్ కవర్ అనుకోండి, దీనికి సెట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఇదైతే IP54 వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. సో IP60 అంత కాదు కానీ మనకైతే కొంచెం వాటర్లో అయితే సర్వే అవుతుంది. సో మెయిన్లీ నాకు ఇందులో నచ్చింది 2 విషయాలు, ఒకటి డిస్ప్లే, ఇంకోటి పర్ఫార్మెన్స్. సో డిస్ప్లే అనేది మనకైతే 6.67 ఇంచెస్ ఫుల్ HD AMOLED డిస్ప్లే వస్తుంది. అంతేకాకుండా ఇదైతే మనకు 120Hz రిఫ్రెష్ రేట్కి మనకి డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా 2000 nits పీక్ బ్రైట్నెస్ తోటి వస్తుంది. సో దీనివల్ల మనకి ఇండోర్లో చూసినా అవుట్డోర్లో చూసినా మనకైతే విజిబిలిటీ పరంగా బాగుంటుంది. సో సూపర్ అని చెప్పుకోలేం, బట్ మనకి ఇది కనిపించలేదు అని మనం నోటీస్ అయితే చేయలేం. సో ఇండోర్లో మనకైతే ఆబ్వియస్లీ, ఎందుకంటే మనకు ఎండ గిట్ట తక్కువ లో లైట్ ఉంటుంది, మనకైతే చాలా బాగుంటుంది డిస్ప్లే అనేది. సో అంతేకాకుండా దీన్ని స్క్రీన్ సైజ్ అండి, లైక్ ఇప్పుడు మనకు బ్రెజల్స్ అనేది చాలా థిక్గా ఉంటాయి, లైక్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు స్క్రీన్ అనేది ఫుల్ లెస్ ఉంటుంది, అంటే మనకు చివరి దాకా మనకైతే స్క్రీన్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మనకు ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది మూవీస్ కానీ లేకపోతే గేమ్స్ ఆడేటప్పుడు. ఈ స్క్రీన్కి మనకు గొరిల్లా గ్రిప్ ప్రొడక్షన్ కానీ, బనానా ప్రొడక్షన్ కానీ మనకైతే ఎటువంటిది ఉంటుంది. సో దీనిలో ఎటువంటి ప్రొడక్షన్ వాడాలి కూడా ఈ కంపెనీ నుంచి మనకైతే సర్టిఫికేషన్ కానీ లేకపోతే నేమ్ కానీ ఏం లేదు, బట్ స్టిల్ మనకైతే ఒక మంచి గ్లాస్ వాడారని మనం అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, మనకైతే చాలా ఆక్యురేట్గా మనకైతే చాలా ఫాస్ట్ ఉంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా. ఇందులో మనం నోటీస్ చేయడానికి ఏముండదు. సో ఓవరాల్గా మన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో వెరీ గుడ్, సూపర్ అని చెప్పుకోలేమని, ఒక డీసెంట్ క్వాలిటీ అని మనం అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు MediaTek Dimensity 7050 తో వస్తుంది. ఇది ఒక 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అంతేకాకుండా LPDDR4X ర్యామ్ తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తో మనకైతే ఈ మొబైల్ వస్తుంది. సో ఆంటిట్యూడ్ స్కోర్ అనేది మనకైతే 600K ప్లస్ మనకైతే రీచ్ అయింది. అంతేకాకుండా బెంచ్ మార్క్ స్కోర్ అయినా, స్టెబిలిటీ స్కోర్ అయినా, సో పర్ఫార్మెన్స్ వైజ్ గానైనా సో మనకైతే ఓవరాల్గా మనకైతే ఒక మంచి స్కోర్ అయితే ఇచ్చింది. సో కంపేర్ టు అదర్ బ్రాండ్స్ నుంచి అదర్ మొబైల్స్ మనం కంపేర్ చేసుకుంటే ఆ మొబైల్స్ కన్నా ఈ మొబైల్స్ అయితే కంపల్సరీ మనకైతే ఎక్కువ స్కోర్ ఇచ్చింది. సో దీని పరంగా మనం స్కోర్ బట్టి మనం అయితే అంచనా వేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని. సో ఫైనల్గా మనకైతే థ్రోటలింగ్ స్కోర్ కూడా మనకైతే చాలా బాగా ఇచ్చింది. అంతేకాకుండా మనం యాప్స్ని క్లోజ్ చేసేటప్పుడు కానీ, ఓపెన్ చేసేటప్పుడు కానీ, ఆప్టిక్స్ కానీ లేకపోతే గేమింగ్ ఆడేటప్పుడు కానీ మనకైతే ఎటువంటి ల్యాగ్స్ ఉంటాయి. BGMIని ఎక్స్ట్రీమ్ స్మూత్ ఆడినప్పుడు మనకైతే ఎటువంటి ల్యాగ్స్ అయితే నోటీస్ చేయడానికి ఏం లేదు. అంతేకాకుండా ఎక్కడ ఫేమ్ యాప్స్ కూడా మనకైతే ఎటువంటి నోటీస్ చేయడం లేదు. సో కాబట్టి మనం యాప్స్ క్లోజ్ చేసేటప్పుడైనా, ఆప్టిక్స్ వాడేటప్పుడైనా, డే బై డే లైఫ్లో మీకైతే ఎటువంటి ల్యాగ్స్ ఎటువంటిది మీరు స్లో ఉంది మొబైల్ మీరైతే నోటీస్ చేయలేరు కంపల్సరీ. సో ఇదైతే మనకు రియల్మీ UI మీద వస్తుంది. అంతేకాకుండా ఇది మనకు 114 మీద బెస్ అయ్యి మనకి రన్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇందులో మనకి బ్లూటూత్ ఉంటుంది, హాట్ గేమ్స్ కానివ్వండి, హాట్ యాప్స్ కానివ్వండి, ఎక్సెట్రా. దీన్ని అయితే మనం ఈజీగా మనమైతే రిమూవ్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అంతేకాకుండా 2 years దాకా వాయిస్ అప్డేట్ అయితే వీళ్ళైతే ఇస్తారు. సో ఇందులో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనకైతే ఐసైలెంట్, అంటే మనకు ఐఫోన్స్లో
మొబైల్లో డైనమిక్ ఐసోలేషన్ ఎలా ఉంటుందో సో అలాంటి డైనమిక్ ఐసోలేషన్ మనైతే మొబైల్ యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం మ్యూజిక్ వినేటప్పుడు లేకపోతే కాల్ మాట్లాడేటప్పుడు కెమెరా ఓపెన్ చేసినప్పుడు మనకైతే ఒక డైనమిక్ ఐసోలేషన్ లాగా మనకైతే సింక్ అవుతుంది ఈ డిస్ప్లేలో. సో ఫైనల్గా మన కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇదైతే మనకు 1.8 APS సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా ఇది ఒక సామ్సంగ్ లెన్స్కి సంబంధించిన కెమెరా. అంతేకాకుండా ఇదైతే మనకు 4K 30 APS దాకా రికార్డ్ చేయగలదు. సో దీని కేపబిలిటీ అనేది. అంతేకాకుండా 4K 30 APS లో మనకు OIS లేదు, స్టెబిలిటీ కూడా లేదు. సో ఫుల్ HD అంటే 1080 స్టెబిలిటీ ఉంది. బట్ ఇది మనకు 1080 కాబట్టి వీడియో క్వాలిటీ మనం అనుకున్నంత రేంజ్లో అయితే రాదు. సో మనకైతే లో లైట్ కానీ డే లైట్లో కానీ సో నైట్ మోడ్ కానీ మనకైతే ఫోటోస్ అనేది యావరేజ్ ఉంటాయి. ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ వేరే చెప్పుకోలేము కానీ మనకైతే 15,000 కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో ఫ్రంట్ కెమెరా కూడా మనకైతే యావరేజ్ ఫోటోస్ అయితే వచ్చాయి. సో మరి ఎక్స్ట్రీమ్ అని చెప్పుకోవాలి, లో లైట్ అయినా డే లైట్ అయినా సో పోర్ట్రేట్ మోడ్స్ అయినా మనకైతే పోర్ట్రేట్స్ మోడ్ మనకైతే నేను అనుకున్న దానికైనా చాలా బాగున్నాయి. బట్ సెల్ఫీ కెమెరా మనకైతే యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఓవరాల్ గా మనకైతే మోటో G54 కన్నా లేకపోతే సామ్సంగ్ సంబంధించిన కొన్ని బ్రాండ్స్ మోడల్ మొబైల్ కన్నా మనకి ఈ మొబైల్ అనేది చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది. సో అందుకే నేనైతే చెప్తున్నాను. సో ఎవరైనా 15,000 లోపు ఒక బెస్ట్ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే కంపల్సరీ ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయండి. ఇంకేస్ మీకు 15,000 కన్నా తక్కువ కూడా ఈ మొబైల్ అనేది మీకైతే ఖచ్చితంగా వస్తుంది. మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే. అంతేకాకుండా ఈ మొబైల్ అనేది ఇంకా తక్కువ రేట్కి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు కొనుక్కోవాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరైతే ఖచ్చితంగా జాయిన్ అయి ఉండాలి. సో మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి రాహుల్ పటేల్ వరల్డ్ డీల్స్ అని ఉంటుంది. సో సంబంధించిన లింక్ మన బయోలో కూడా డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అంతేకాకుండా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకేమైనా మర్చిపోయినా లేకపోతే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్ రిప్లైస్ లేకపోతే వేరే వీడియో నేను ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.